ప్రేమపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. చిన్న వాక్యం మీతో చెప్తాను, శ్రద్ధగా మీరు మనసు పెట్టి ఆలకించాలి. బైబిల్ ఉన్నవారు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వాక్యమును గమనించండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వాక్యమును మీరు గమనించండి. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నోట్ చేసుకోండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈ భూమి మీద నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు దేనికి భయపడతారో అది వారి మీదికి వస్తుంది. అయితే నీతిమంతులు ఉన్నారు, వారు ఆశపడుతూ ఉన్నప్పుడు వారు ఆశించినది వారికి దొరుకునట్లు, వారు పొందుకొనున్నట్లు ప్రభువు తప్పక చేస్తారని జ్ఞాని అయిన సొలొమోన్ తన అనుభవాలలో నుండి చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి మనమందరము ఈ చోటికి దేవుని మాటలు వినాలి అనే ఆశతో వచ్చాము. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితంలో ఆత్మ ఫలాలు పొందాలని, దైవరాజ్యం చేరాలని, దేవుణ్ణి చూడాలని ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంది. భూమి మీద ఆశ లేని వారు అంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లలకు తగిన ఆశలు చిన్నపిల్లలకి, యవనస్తులకు తగిన ఆశలు యవనస్తులకి, వృద్ధులకు తగిన ఆశలు వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఆశలు ఉంటాయి. వాక్యం చెప్తుంది, దినమెల్లా ఆశలు పుట్టుచూ ఉండును, నీతిమంతులు ఇచ్చుచూ వస్తారు అని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి మనం గమనిస్తున్నాం, వాక్యం చెప్తుంది నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. భక్తిహీనులు భయపడతారు. కరువు వస్తుందేమో, అపాయం వస్తుందేమో, సమస్యలు వస్తాయేమో, రోగాలు వస్తాయేమో, ఏ క్షణం ఏమవుతుందో అనే భయం వారిలో ఉంటుంది. వారి భక్తిహీనత వారికి భయం పుట్టిస్తుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతూ ఉంటారు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు. ఈ రాత్రి నీతిమంతులైన వారు ఆశించినది వారు తప్పనిసరిగా పొందుతారు అనేది మీరు గుర్తుంచుకోండి. దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 29వ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది. 78వ కీర్తన 29వ వాక్యమును గమనించండి. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవుని పిల్లలు కడుపు నిండుగా తిని తృప్తి చెందారు, ఆనందించారు. వారు ఆశించినది దేవుడు వారికి అనుగ్రహించారు అని లేఖనంలో మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చూస్తే నీతిమంతులుగా ప్రభు దృష్టిలో బ్రతుకుతూ ఆశపడ్డారు కొంతమంది. వారు ఆశించినవి దేవుడు వారికి ఇచ్చాడు. నేను మీకు ఆ భాగాలన్నీ కూడా చూపెడతాను. చూడండి, మొట్టమొదటిగా
ఎవరు ఆశించారు, వారు ఆశించింది దేవుడు ఇచ్చాడా లేదా అనేది లేఖనములో మనం చూస్తే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఎబ్బేజు అనే ఒక వ్యక్తి మనకు కనబడతారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, అదిగో తాను ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా తన ఆశను తెలియపరుస్తున్నాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా, లేక ఆశపడి కోరుకొనగా, దేవుడు అతడు ఆశించినది అతనికి ఇచ్చారు, దొరికింది అతనికి. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు ఆశపడుతుంది ఏమిటి? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దు విశాలమవ్వాలి, నీ చెయ్యి నాకు నిరంతరము తోడై ఉండాలి, ఏ కీడు నాకు రాకుండా నన్ను నీవు కాపాడాలి. ఇది నా ఆశ, ఇది నా కోరిక, ఇది నా మనవి అని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. అతడు చేసిన మనవిని దేవుడు అంగీకరించి అతనికి దయచేశారంట. అంటే ఇచ్చారు అని దాని అర్థం. అతని ఆశ తీరిందంటారా లేదంటారా? తీర్చబడింది. ఇంకా లేఖనములో మనం చూస్తే దావీదు మహారాజు ఉన్నారు, తాను కూడా రాజనగరు ఉన్న సింహాసనంపై కూర్చున్నప్పుడు జేజేలు పలికే జనమున్నా, నాట్యశాలలోనికి వెళ్ళినప్పుడు నాట్యమాడి తనను సంతోషింపచేసే వ్యక్తులే ఉన్నా, భోజనశాలకు వెళ్ళినప్పుడు రాజభోజనములతో తృప్తిపరచు వారున్నా, దావీదు రాజనగరులో ఉండడానికి ఇష్టపడక దేవుని సన్నిధిలో బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారు. ఏమని కోరుకుంటారంటే, దావీదు, అయ్యా నీ సన్నిధిలో నేను చిరకాలము జీవించాలనుకుంటున్నానయ్యా, ఆకాశ పక్షులకి అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయి, నాకు నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇవ్వండి అని కోరుకుంటారు. కృపగల దేవుడు నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు దావీదునకు తోడై ఉండి జయమిస్తూ అతని మనవులను అంగీకరిస్తూ తన సన్నిధిని తనకు తోడుగా ఉంచినట్టు లేఖనములో మనం చూస్తూ వస్తాం. ఇలా బైబిల్లో చూస్తూ వెళ్తే సొలొమోను ఉన్నారు. సొలొమోను రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్య భాగంలో చిన్న వయసులో రాజు అయ్యారు. ఆ రాజ్యాన్ని ఎలా కొనసాగించాలో తనకు అర్థం కాని పరిస్థితి. తన తండ్రితో పాటు రాజ్యములో అధికారులుగా నాయకులుగా ఉన్న పెద్దలు ఉన్నారు. వారితో కూడా ఈ చిన్నవాడైన సొలొమోన్, వారి అనుభవం ముందు, వారి జ్ఞానం ముందు ఈ చిన్నవాడు ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధికి వెళ్ళి గిబియోనులో దేవునికి బలులు అర్పించి జ్ఞానం అడిగాడు. అయ్యా, ఇంత గొప్పదైన నీ జనమునకు మంచి చెడు వివేచించి చెప్పగలిగే జ్ఞానం నాకు ఇవ్వండి అని కోరుకున్నాడు. ఆ రాత్రి దేవుడు తనకు ప్రత్యక్షమై తాను చేసుకొనిన ఆ మనవిని అంగీకరించి, తాను జ్ఞానం అడిగినప్పుడు ఆ మనవిని అంగీకరించి అతని ఆశను కూడా దేవుడు తీర్చినట్లుగా ఈ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తాం. గమనించండి, చదువుతున్నారు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయాన్ని తీర్చగలిగిన వాడెవడు? కాబట్టి నేను మంచిని చెడును వివేచించి నీ జనులకు న్యాయం చెప్పునట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయము దయచేయుము. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాక్యాల్లో చదువుకుంటే మీరు, అతడు జ్ఞానం అడిగితే దానితో పాటు
ఆశ్చర్యకరుడైన దేవుడు ఐశ్వర్యమును ఘనతను కూడా తనకు దయచేశారు. ఈ రాత్రి మీరు గమనించండి, సొలొమోను ఆశించారు దేవుని సన్నిధిలో జ్ఞానం కావాలని, జ్ఞానం ఇచ్చారు. వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే, ఏమండి, కొత్తగూడెం ఆదివారం కూరగాయల మార్కెట్లు అమ్ముతారు, దొరుకుద్ది, తెచ్చుకోండి అని చెప్పలా. దేవుని వద్దకు రండి, ఆయన మీకు ఇస్తాడు. ఆయన అడగండి, ఆయన ఎవరిని గద్దించడు, అందరికీ ఆయన ధారాళముగా దయచేస్తాడు. మనకు జ్ఞానం ఉంది, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. జ్ఞానం ఉంది, దేవుని పరిపూర్ణతలోనికి మార్చబడలేకపోతున్నాం. ఏ జ్ఞానం ఉంది? ఈ భూమి మీద మేడ కట్టుకోవాలి, ఏమండి, చిన్న చిన్న బంగారపు దండలేం సరిపోవడం లేదు, శాంతాడంత ఉంటే బాగుంటుంది, పెద్ద పెద్దవి, ఏమండి, ఉన్న ఇల్లులు కొంచెం ఇరుకిరుగ్గా ఉంటున్నాయి, ఇంకేదైనా పెద్ద పెద్దగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. రకరకాల ఆశలు, మనకి ఆత్మ సంబంధమైన ఆశలు ఉండవు. అందుకే మనం మన జ్ఞానంతో ఉన్నత స్థితిని పొందలేకపోతున్నాం. దైవ జ్ఞానం అన్నిటినీ వివేచింపచేసి విశేష కృపనిచ్చి నడిపిస్తుంది. దైవ జ్ఞానం పొందుకున్న సొలొమోను కోరుకునేది ఏంటో తెలుసా? అయ్యా, నాకు ఎక్కువ వద్దు, ఎక్కువైతే నిన్ను మర్చిపోతానేమో, తక్కువ వద్దు, తక్కువైతే నీ మీద కోపడి నీ మీద దూషణ మాటలు పలుకుతానేమో, నాకు తగు మాత్రం చాలన్నాడు. హల్లెలూయా అని చెప్దామా? దానికి మనం ఇష్టపడతామా? పొరపాటుని ఇష్టపడం. తగు మాత్రం ఉంటే చాలండి అనేవాళ్ళు ఎంతమంది అండి? ఇంకా కావాలండి, ఇంకా కావాలండి, ఇంకా కావాలండి అనేవాళ్ళే ఎక్కువ. హల్లెలూయా. మనము ఈ భూమి మీద కొద్ది రోజులే ఉంటాం, శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. అందుకే ప్రభు చెప్పారు, భూమి మీద మీ కొరకు ధనమును సంపాదించుకొనకుడి, పరలోకములో మీరు ధనమును సంపాదించుకొనండి అని. హల్లెలూయా. నీ ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ మనసు దేవుని మీద ఉంటే ఆయన నిన్ను పూర్ణ శాంతి గల వానిగా కాపాడతాడు. సొలొమోను కోరుకుంది జ్ఞానం. ఆశ్చర్యకరుడైన దేవుడు అతడు ఆశించిన జ్ఞానాన్ని తనకిచ్చాడు. ఎబ్బేజు ఆశపడింది దేవుని ఆశీర్వాదం, దేవుని చెయ్యి తోడుగా ఉండాలని, తన సరిహద్దు విశాలపరచబడాలని, అన్నున్నాక కీడులో పడతానేమోనని కీడు రాకుండా కీడు నుండి తప్పించి బ్రతికించమని కోరుకున్నారు. ఆశపడిన ప్రతి ఒక్కరి ఆశలు దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఇంకా లేఖనములో మీకు మరొక మాట కూడా చూపిస్తాను. ఏలియా, ఎలీషా ఇద్దరు గొప్ప ప్రవక్తలు, దేవుని దాసులు. ఏలియా పరలోకానికి రమ్మని ఏలియాను దేవుడు పిలిచాడు. ఏలియా చెప్తున్నాడు ఎలీషాతో, ఎలీషా, నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమన్నారు, నేను అటు వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండన్నప్పుడు ఎలీషా అన్న మాట ఏంటంటే, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, ఏలినవాడా నేను నీతో బేతేలుకు వస్తానన్నారు. ఇద్దరు బేతేలు వెళ్ళారు. బేతేలుకి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ ఏలియాను గిల్గాలుకు వెళ్ళమంటే ఎలీషాతో చెప్తున్నారు, ఎలీషా, దేవుని ఆత్మ నన్ను గిల్గాలుకు వెళ్ళమనింది, అక్కడికి వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండంటే, లేదండి నేను కూడా మీతో వస్తానని గిల్గాలుకి వెళ్ళారు. గిల్గాలుకు వెళ్ళిన తరువాత దేవుని ఆత్మ ఎలీషాను యెరికోకు వెళ్ళమని చెప్తుంది. ఎలీషాతో ఏలియా అంటున్నారు, ఎలీషా, దేవుడు నన్ను యెరికోకు వెళ్ళమన్నారు, అటు వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండంటే, లేదండి నేను మీతోనే వస్తానని అటు వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ యెరికో నుండి యోర్దానుకు వెళ్ళమని సెలవిస్తుంది. ఎలీషా మరలా యోర్దానుకు నేను వస్తానయ్యా అని తనతో వెళ్తున్నాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎలీషా,
దేవుని ఆత్మ నన్ను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. మరి నువ్వు నా వెంట వస్తున్నావు, నీకేం కావాలి? నీ ఆశ ఏమిటి? నేను నీ యొద్ద నుండి తీసుకొని పోబడక మునుపు నీకేం కావాలో చెప్పు. నీ ఆశ ఏంటో చెప్పు. దైవజనుడా, నాకు ఒకే ఆశ, నీవు పొందిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ కావాలి. నువ్వు అడిగింది కష్టంగా ఉంది, అయినను చూద్దాం. నేను ఆరోహణమై వెళ్ళినప్పుడు, పరమునకు వెళుతున్నప్పుడు నా పై వస్త్రం నీ మీద పడితే అది నీకు దొరుకుతుంది అని చెప్పాడు. వారు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అరణ్యము నుండి ఒక సుడిగాలి వచ్చి ఏలియాను ఎలీషాను ఇద్దరిని వేరు చేసేసింది. బాగా వినాలి. ఎలీషా అటువైపు పడిపోతే ఏలియా ఇటువైపు ఆ సుడిగాలిలో పరమునకు ఆరోహణం అవుతుండగా అగ్ని రథాలు అతన్ని క్యాచ్ చేసి పైకి తీసుకెళ్ళిపోతున్నాయి. అక్కడ పడ్డ ఎలీషా దిగ్గున లేచి పరిగెడుతున్నాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలునకు రాజును రౌతును నీవే అని అరుస్తున్నాడు. ఎలీషా అలాగా వెంటబడి అరుస్తుంటే ఆకాశమునకు వెళ్ళిపోతున్న అగ్ని రథాల్లో ఉన్న ఏలియా పైవస్త్రం ఎగురుకుంటూ 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 వచ్చి ఎలీషా మీద పడింది. హల్లెలూయా! ఒకసారి చప్పట్లు కొట్టొచ్చుగా. ఎప్పుడైతే పైవస్త్రం పడిందో తీసుకొని 2 ముక్కలు చేసి, ఒక ముక్కను భుజాన్ని వేసుకొని ఇంకో ముక్క తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడా అని యోర్దాను నదిని కొడితే 2 పాయలు అయిపోయింది. ఎలీషా ఆశించింది 2 పాళ్ళ అభిషేకం, 2 ఆత్మను కోరుకున్నాడు. అది తన ఆశ. అయ్యా, ఇన్ని రోజులు నీతో పాటు తిరిగాను కదా, 12 అరకల సేద్యాన్ని విడిచిపెట్టి వచ్చాను కదా, ఇంటి దగ్గర ఉంటే బాగా సంపాదించుకొని ఉండేవాడిని. బాబు, నీతో తిరిగినందుకు నాకు వడ్డీ మొత్తం వచ్చేటట్టుగా ఏమండి ప్రార్థన చేస్తే మట్టిని పట్టుకుంటే బంగారం అయ్యేటట్టు అయిపోవాలి, అట్లాంటి తలాంతి ఇవ్వండి అని అడగొచ్చుగా. అడగలేదు. కడవరకు దేవుని పరిచర్యలో తన దైవజనుడు చేసిన దానికంటే రెట్టింపుగా రోషముగా ప్రభు పక్షాన సేవ చేయాలి అనే ఆశ ఎలీషాది. అతడు ఆశించిన వెంటనే ఆశ్చర్యకరుడైన దేవుడు తనకు ఇచ్చారు. ఈ రాత్రి ఇలా మనం బైబిల్లో చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఆశిస్తే మనకివ్వడా? ఇవ్వడా అండి? ఇస్తాడన్న వాళ్ళంతా 2 చేతులు తలేలి చెప్పండి. ఆశిస్తే ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడని మీరు అంటున్నారు. పొందాలంటే మనకు ఒక అర్హత ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? అర్హత. ఏంటదంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. హోసన్నా మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఆశించింది దొరుకుతుందని లేదు అక్కడ. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ఆశించింది అల్లా దొరుకుతుందని లేదు అక్కడ. అలాగైతే మీరు ఎంత ఆశించరు? ఓ 10 ఎకరాలు ఉంటే బాగుంటుంది. ఈ మధ్య కొత్తగా ఈ కొత్తగూడెం జిల్లా అయిపోయింది, ఫ్లాట్లు కట్టుకోవచ్చు అని ఆశపడరు. నీతిమంతులై ఉండాలి. ఎవరై ఉండాలి? నోటి దగ్గర చెప్పండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. మరి నీతిమంతులు ఎవరు? అది ఇప్పుడు కావాల్సింది. మళ్ళాగా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళంతా నీతిమంతులేనా? లేకపోతే ఇక్కడ ప్రార్థన పెడితే అక్కడికల్లా ఓ అని వెళ్ళిపోయే వాళ్ళంతా నీతిమంతులేనా? నీతిమంతుల స్వభావాలు ఏమిటి? నీతిమంతుల గుణగణములు ఎలా ఉంటాయి? వారిని ఎలా మనం గుర్తుపట్టచ్చు అనేది లేఖనంలో నుండి మనం ధ్యానం చేద్దాం. నీతిమంతుల్లో ఉన్న స్వభావాలు నేను మీతో చెప్తాను. ఆ స్వభావాలు మీలో ఉంటే ఈ రాత్రి నా దేవుడు మీరు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేస్తానని మీతో చెప్పమన్నాడు. మీరు పొందుకోబోతున్నారు.
ఇప్పటి వరకు ఆశపడి నిరాశతో నిస్పృహల మధ్యలో బ్రతుకుతూ వచ్చారేమో. ఈ రాత్రి మీరు ఆశించిన ప్రతిదీ పొందుకోబోతున్నారని చెప్పమన్నాడు. పునరుద్ధానుడైన దేవుడు చెప్పమన్నాడు. దైవజనులు ఇక్కడికి రావాలన్నప్పుడు నేనేం చెప్పాలి ప్రభు అక్కడ అని అడిగాను. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆశించింది మీకు దొరుకుతుంది. అయితే మీరు నీతిమంతులై ఉండాలి. మీకు ఎంత చదువు ఉందనేది కాదు ముఖ్యం, మీకు ఎంత మాటకారితనం ఉంది అనేది కాదు ముఖ్యం, మీరు ఏ హోదాలో ఉన్నారు అనేది కాదు ముఖ్యం, మీరు నీతిమంతులై ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. మరి నీతిమంతులు ఎవరో ఎలా గుర్తుపడతామో, నీతిమంతుల్లో ఉన్న స్వభావాలు ఏమిటో ఒక 4 విషయాలు మీతో చెప్తాను. చక్కగా మనసు పెట్టి ఆలకించండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 17వ వాక్యం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని గమనించండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఆయన విడిపిస్తారు. ఇక్కడ నీతిమంతుల్లో ఉన్న ఒక గుణం మనం చూస్తున్నాం, ఒక స్వభావం చూస్తున్నాం. ఏమిటి అది అంటే, నీతిమంతులు మొర పెడతారు. ఏం చేస్తారు? మొర అంటే ప్రార్థన. నీతిమంతులు చేసేది ఏమిటంటే ప్రార్థన. అది మనకుంటే మనం ఆశించింది మనకు దొరుకుతుంది. ఈ మధ్య ప్రార్థన చేసేవాళ్ళు అరుదైపోయారు. ప్రార్థన చేసేవాళ్ళు, వ్యవహారాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. విస్తారమైన మాటలు మాట్లాడినంతసేపు మాట్లాడి విసుగు పుట్టాక మై వా ఏందది పద్దాకులు ఆ ఊసేనా, పని చేసుకోపో నేను కూడా పోతా అని చెప్పి వెళ్ళిపోతుంటారు. అందుకే వాక్యం అంటది, ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదట మనకి. ఏ సమస్య మన చెవిన పడినా, ఏ పరిస్థితులు మన కంటబడినా, నీతిమంతులమైన మనం మొరపెట్టాలి. ఏం పెట్టాలి? మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు కృపగల దేవుడు మన ఆశని తీరుస్తాడు. మనం ఆశించింది మనకు దొరుకుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే చక్కగా వ్రాయబడి ఉంది. అబ్రహాం ఉన్నారు బైబిల్లో. అబ్రహాము నీతిమంతుడు అని వాక్యం చెప్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడు అంటారా కాదంటారా? బైబిల్లో ఉండే అబ్రహాం గారి సంగతి చెప్తున్నా. నీతిమంతుడా కాదా? నీతిమంతుడు. ఒకరోజు దేవుడు ఈ నీతిమంతుడైన అబ్రహాం దగ్గరకు వచ్చారు. నేను చేసేది నా స్నేహితుడైన అబ్రహాంకు చెప్పకుండా ఎలా చేస్తాను? ఓ మాట నా స్నేహితుని చెవిన వేస్తాను అని చెప్పి అబ్రహాం సొదొమ గొమొర్ర పట్టణాన్ని శిక్షించబోతున్నాను అన్నారు. అబ్రహాం వెంటనే, ప్రభువా పట్టణాన్ని అంతటినా? ఆ పట్టణాన్ని అంతటిని. అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే, ఆ దుర్మార్గులతో పాటు, ఆ దుష్టులతో పాటు, ఆ పాపులతో పాటు, నీకు విరోధమైన కోపాన్ని పుట్టించిన వారితో పాటు శిక్షించేస్తావా అని అడిగాడు. వెంటనే దేవుడు అన్నారు, అబ్రహాం 50 మంది ఉంటే క్షమించేస్తాను అన్నాడు. 50 మంది ఉంటే క్షమిస్తాను అన్నాడంటే లేకపోయే కదా కాల్చేస్తాను అన్నాడు. ఓహో, లేనట్టున్నారు. ప్రభువా 40 మందే ఉంటే విడిచిపెడతాను అబ్రహాం. 40 మంది కూడా లేనట్టున్నారు, శిక్షిస్తాను అన్నాడు కదా. దుమ్మును ధూళిని
తెగించి ఒక్క మాట మాట్లాడుతున్నా. అయ్యా 30 ఉంటే అయ్యా 30 ఉన్నా వదిలిపెడతాను అబ్రహం. అయ్యా 30 కూడా లేనట్టున్నారు అని, అయ్యా అయ్యా 20 మందే ఉంటే 20 మంది ఉన్నా విడిచిపెడతాను అబ్రహం. అబ్బా పెద్ద సమస్య అయిపోయింది, శిక్షిస్తానని చెప్పాడే, 20 మంది కూడా లేనట్టున్నారు. తెగించి నీ దాసుడనైనా నేను ఇంకొక్క మారు మాట్లాడతాను. 10 మందే ఉంటే అయ్యా 10 మందే ఉంటే ఏంటయ్యా 10 మంది ఉన్నా విడిచిపెడతాను అన్నాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేశాడు? నేను కూడా అదే అనుకుంటున్నాను దేవుడా, నువ్వు చేసేది ఏది చేసినా కరెక్టే, కానీ నాకు ఒక 10 రోజులు అవకాశం, ఎటు వాళ్ళు చేస్తారు కాబట్టి ముందు పోయి, అప్పుడు 5 మంది రాజుల మీద యుద్ధం చేసి బంగారం అంతా తెచ్చేసాను కదా, జనాన్ని అంతా తెచ్చేసాను కదా. అట్నే అక్కడ మా అబ్బాయి ఒకడు ఉన్నాడు లోతుగాడు, ఆడిని ఆడి పిల్లల్ని అట్నే బంగారాన్ని కొంచెం తెచ్చేసుకుంటాను, ఆ తర్వాత చూసుకుందు అన్నాడండి. లేదండి, వెంటనే మొరపెడుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. అయ్యా 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 నీతిమంతులు ఏమైపోవాలయ్యా, నీతిమంతులు ఏమైపోవాలి? బతిమాలుతున్నాడు. అబ్రహాముకి ఆ పట్టణం వాళ్ళంతా బంధువులా? లోతు వెళ్ళాడనే ఉంది, అక్కడ ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితి. నీతిమంతుడు మొరపెడతాడు. ఒక వార్త విన్నప్పుడు, ఒక సమాచారం తన చెవిన పడినప్పుడు మోకాళ్ళ మీదకి వస్తాడు. అందరికి ఫోన్లు చేసి, లోతు అబ్బాయి లోతు సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చేస్తాను అన్నాడు రా, దేవుడు అగ్నిగంధకాలు కురిపించేస్తాడంట. ఓ బండి మాట్లాడుకో, ఓ గుర్ర బండి, ఆ సామాన్లన్నీ వేసుకొని త్వరగా వచ్చేసాయి, నా దగ్గరకు వచ్చేసాయి, మీ పనులందరికీ చెప్పురా ఫోన్లు చేసి ఆ మందలన్నీ తోలుకొని రమ్మను అని చెప్పుండేవాడు మనలాగా ఇంటే. కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునితో తెగించి మాట్లాడుతున్నాడు. 2 సార్లు అక్కడ రాసుంటుంది, తెగించి తెగించి దుమ్మును దూరినైనా నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను. ఏంటండి అబ్రహాముకి ఆ ప్రాంతం మీద అంత ప్రేమ? నీతిమంతుడు ఎవడు నశించిపోవడం ఇష్టపడడు, నీతిమంతుడు ఎవడి నాశనమును సహించలేడు. ఈరోజు ఒకరు నాశనం అయిపోతుంటే సంబరపడిపోయి సంకలు కొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకు జరగాల్సిందే జరుగుతుంది అనుకుంటున్నారు ఆత్మీయులలో సగితం. అది నీతిమంతుల స్వభావం కానే కాదు. నీతిమంతుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు, దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఒక ఆత్మ నశించిపోవడం తన ఆత్మ తట్టుకోలేదు. నీతిమంతులు ఆశిస్తే దేవుడు వారికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. 10 ఎకరాలు కాదు, మీరు 100 ఎకరాలు ఆశపడండి, నా దేవుడు మీకు ఇవ్వడానికి సమర్థుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, సర్వ సంపదల గని అయిన దేవుడు. నీ నీతి కలిగిన ప్రవర్తనను బట్టి నీ తల పైకెత్తుతాడు, నీ విడుదల సమీపిస్తుంది. ఉన్నత స్థితిలో ప్రభు మిమ్మల్ని ఉంచుతాడు, తోకలుగా కాదు తలలుగా పెడతాడు. నీతిమంతులు చేసే పని ఏంటి? అక్క మీకు ఇంకా తెలియలేదా, అమ్మాయిని కొట్టారంటగా, మామూలు కొట్టలేదంట అక్క, జుట్టు పట్టుకొని కొట్టారంట, జుట్టు ఊడిపోయిందంట అని చెప్పరు, ఫోన్లు చేసి ప్రకటించరు. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి, నా తోటి ఆత్మీయురాలు అవమానాల్లో ఉందయ్యా, చిక్కుల్లో ఉందయ్యా, తెలుసో తెలియకో సమస్యలో కురుకుపోయింది ప్రభువా, విడిపించిన ఆయన, ఆ కుమార్తె జ్ఞానం ఇవ్వు నాయనా, ఆ కుమార్తెకు వివేచన ఇవ్వు నాయనా అని మొరపెడతారు. నీతిమంతులు ఎవరిని అవమానపరచరు. యోసేపు నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు. ఇది పాత నిబంధనలో యోసేపు కాదు, కొత్త నిబంధనలు ఉన్నారే, మరియమ్మ భర్త ఆ యోసేపు. ఒక వార్త తన చెవిన పడింది, మరియా గర్భవతి అని. అప్పటికే ప్రధానమైంది. పెళ్ళి కాలేదు కదరా, ప్రధానమే కదా అయింది. గర్భవతి ఎలా అయింది?
ఎక్కడైనా ఏమైనా సంథింగ్ జరిగిందా అని తనలో తాను ఆలోచించుకొని రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడు. అంతే. అందరికి చెప్పలా, అందరికి చెప్పలేదండి. నీతిమంతుడు ఎవరిని అవమానపరచడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నోరు దగ్గర చెప్పండి, నీతిమంతులు తమ వారి అవమానపరచరని చెప్పండి గట్టిగా. అయ్యా దొరలు కుర్చీలో ఉన్న వాళ్ళు మీరు చెప్పుకోండి, నాయన చెప్పుకోండి. నీతిమంతులు ఎవరిని? అబ్రహాం మొర్ర పెడుతున్నాడు. అబ్రహాం సంగతి ఎందుకు, మన ప్రియుడైన యేసయ్య సంగతి మీతో చెప్తాను. మన ప్రాణప్రియుడైన యేసయ్య నీతిమంతుడు. అవునంటారా కాదంటారా? అవునా కాదా? మీకు డౌటా? మరేమో అందరూ చెప్పలేదే? నీతిమంతుడు. పట్టణమంతా రాజద్రోహి, దైవద్రోహి, రాజదూషణ చేశాడు, నేనే రాజునని ప్రకటించుకుంటున్నాడు. రాజ్య విరోధి ఇతను ఉండకూడదు, సిలువ వేయాలి అని చెప్పి అందరికీ ఓట్లేసేటప్పుడు డబ్బులు పంచినట్టు డబ్బులు పంచిచ్చి యేసు ప్రభువును చంపడానికి, ఒత్తాసు పలకడానికి జనాన్ని పోగేసి పిలాతును వద్దకు తీసుకొచ్చారు. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అని అడిగాడు. అవును, మీరన్నట్టు నేను రాజునే. నా రాజ్యం వేరు, నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు అన్నాడు. మౌనంగా ఉన్నాడు. పిలాతు అంటున్నాడు ఆ సమాజం అంతటితో, ఇతని అందు ఏ నేరము నాకు కనబడడం లేదు, కాబట్టి వినండి, ఇతన్ని విడిచిపెడుతున్నాను. పండుగలో ఆనవాయితీగా ఒకరిని విడిపించే రైట్స్, అధికారం నాకుంది కదా, అది ఉపయోగించి ఇతన్ని విడిపించేస్తున్నాను అంటే వాళ్ళంతా అన్నారు, రే మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయేటట్టుంది, అరవనరా, బరబ్బ కావాలని అరవనరా. వారంతా అన్నారు, యేసును సిలువ వేయండి, బరబ్బను విడిచిపెట్టండి. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. పిలాతు ఎదుట యేసయ్య ఉన్నాడు, వాళ్ళంతా సిలువ వేయమంటున్నారు, బరబ్బను విడిపించమంటున్నారు. ఈ వాక్వాదం జరుగుతుంటే పిలాతు ఇంటిలో నుండి ఒక చిన్న ఉత్తరం ఒకటి వచ్చింది. పిలాతు భార్య మిస్సెస్ పిలాతు పంపించారు. దాన్ని చూస్తే అందులో ఏమండి, ఈరోజు ప్రొద్దున అతన్ని గూర్చి కలలో నేను మిక్కిలి బాధపడ్డాను, అతడు నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి మీరు హల్లెలూయా. ఏ రోజు యేసుప్రభుని చూడలేదు ఆమె, ఏ రోజు యేసుప్రభు ప్రసంగం వినలేదు. ఆ గవర్నర్ భార్య ఒక ఉత్తరం పంపించింది తన భర్తకి, ఏమండి అతడు నిరపరాధి, అతడు నీతిమంతుడు, నీతిమంతుని అపరాధం మన మీద మన పిల్లల మీద ఉండొద్దు, నీ తీర్పులో వంచన లేకుండా ఉండాలి, నువ్వు మోసగించబడొద్దు అని ఉత్తరం పంపించింది. యేసుప్రభు ఎవరైనా పంపించింది? చెప్పొచ్చుగా నోరు తెరిచి, అదిగో అది ఆమె చెబుతుంది. ఆ లేఖనం చూడండి మీరు, మత్తయి సువార్త 27:19. ఇప్పుడు చెప్పండి, ఆయన నీతిమంతుడా కదా? చెప్పండి, ఓకేనా? నీతిమంతుడు. యేసయ్యకున్న అలవాటు ఏంటో తెలుసా? పగలంతా సమాజంలో ప్రజల మధ్యలో ఉండి తండ్రి తన మీద ఉంచిన రాజ్య భారమును గూర్చిన ప్రకటన చేస్తాడు, ప్రజలందరికీ సువార్తను ప్రకటిస్తాడు. రాత్రులు ఒలీవల కొండలోనూ గెత్సెమనే తోటలోనూ రాత్రంతా ప్రార్థన చేస్తుంటారు. నీతిమంతులు ఏం చేస్తారు? నోరు చెప్పొచ్చుగా. యేసయ్య ఏం చేస్తున్నాడు?
పగలంతా సేవ చేశానులే, రాత్రి అంతా గురకబెట్టి చక్కగా కమ్మగా చల్లగా నిద్రపోతాం కాలు బారు చాపుకొని అనుకున్నాడండి? లేదండి. నీతిమంతులు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఏం చేస్తారండి? చేపలు అమ్మడి తిరుగుతుంటారు. చేపలు తెచ్చుకుందాం, శుభ్రంగా గ్లామర్ తగ్గకుండా, నీరసం రాకుండా, ఏమండి గేజీ తగ్గకుండా, ఏది బండ్లకు ఆయిల్ పోసినట్టు జ్యూసుల మీద జ్యూసులు, ఉపవాసం ఉండే పనులే, ప్రార్థన చేసే పనులే, మోకరించే పనులే. వస్తున్న మినిస్ట్రీస్ పునాదులు మోకాళ్ళ మీద వేయబడ్డాయి. మోకాళ్ళ మీద, విశ్వాసం మీద. ఇన్ని రాత్రులు ఆత్మీయ తండ్రి ఎసన్న గారు పస్తు పడుకుంటారు, తన కాళ్ళు కడుపులోకి ముడుచుకొని ఎన్నో పర్యాయాలు ఆకలికి ఓర్చారు. రాత్రింబగళ్ళు ప్రభుని స్తుతించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రయాణాలు చేస్తూ, ఇంకో 2 రోజుల్లో ఇంకొక 48 గంటల్లో ప్రభు దగ్గరికి వెళ్తారనంగా కూర్చొని ఓపిక లేకపోయినా 45 నిమిషాలు బైబిల్ క్లాసులో పిల్లలందరికీ వాక్యం చెప్పారు, దేవుని మాటలు ప్రకటించారు. చాలామంది ఉన్నారు మన మినిస్ట్రీలో, గొప్ప దైవజనులు చెప్పగలరు. కానీ ఆత్మీయ తండ్రి ఒకటే, అంత నేను తిన్నానా, నా దేవుని పని చేయాలి నేను. హల్లెలూయా. అంత నేను ఒక గుప్పెడు మెతుకులు తిన్నానా, నా దేవుని పని నేను చేయాలి. ఏ రోజు నా దేవుని పని చేయను, ఆ రోజు నేను భోజనం చేయను అన్నారు. ఆయనకి అలా ఉంటే మరి మనకి ఎలా ఉండాలి? ఆలోచించండి. హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా అని చెప్దామా? నీతిమంతులు ఏం చేస్తారు? ప్రార్థన. మీరు చేస్తున్నారా? మీ భర్తలు ఆఫీసులకు వెళ్ళినప్పుడు మోకరించి సంఘ క్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, క్రొత్త ప్రాంతాల్లో దేవుని మందిరాలు స్థాపితమై ఇంకా ఎంతోమంది ఉన్నారు దేవుని ఎరగని వారు, ఆచారాల మధ్యలో, శాపములో, చీకటిలో, కన్నీళ్ళ మధ్యలో మనం వారి కొరకు ప్రార్థించాలనే ప్రభు ముందుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, తన రక్తంతో కొన్నాడు మనల్ని. యేసయ్యలో ఉన్న ఆ అలవాటు మనకు ఉండాలి. యేసయ్యలో ఉన్న ఆ ప్రార్థన ఆత్మ మనలో ఉండాలి. దేవుని పిల్లలు ఆత్మానుసారముగా ఆత్మయందు తీవ్రత కలిగి నడవాలి. నీతిమంతులు ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారండి? నొద్దు చెప్పండి. ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి. అప్పుడే గొప్ప దీవెన మనము అనుభవిస్తాం. రెండో మాటగా కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని గమనిద్దామండి. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనించండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయులుదురు. ఇక్కడ చదవబడుతున్న లేఖనంలో నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించెదరు. అది నీతిమంతులు ఏం చేస్తారు? ఎప్పుడు సంతోషంగా ఉంటారు. యెహోవాను బట్టి సంతోషంగా ఉంటారు. అదే హబక్కు గ్రంథకర్త అనేది. శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు కాపు కాసినా కాయకపోయినా, యెహోవా యందు నేను, పంటలు లేకపోయినా ఆనందం వస్తుందండి. హబక్కు గారు మీకు వస్తుంది. ఎందుకో? నా దేవుని బట్టి. పశువులు లేకపోయినా, వ్యాపారాలు లేకపోయినా నీకు సంతోషమా? అవును, నా దేవుడు నాతో ఉన్నాడనే సంతోషం. నా దేవుడు నాకుంటే ఇంకేం కొదువు ఉంది? ఆయన ఉన్నతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, సమృద్ధినిచ్చే దేవుడు. ఆయన ఉంటే నాకేంటి? ఈ పశువులు ఉంటేనేమి, ఆ పంటలు ఉంటేనేమి, లేకపోతేనేమిటి ఈ ఫలాలు? ఆయన నోటి మాట చాలు జీవింపజేస్తుంది నన్ను అనే సంతోషం. నీతిమంతులు యెహోవాను బట్టి
చెప్పండి చెప్పండి. ఓ ఊరక ఉసూరమంటుంటారు, రుసరుసలాడుతుంటారు. వాళ్ళు స్థలం కొనుక్కుండ్రి, వీళ్ళకి 30 గజాలు వచ్చిందంట, వాళ్ళకి 300 గజాలు వచ్చిందంట, మనం ఏం కొనుక్కోలేదు. ఇక ఇదే బాధలో ఇవే యావా. నీ తల పైకెత్తువాడు ఆయన కాదా? ఉన్నా లేకపోయినా మనం సంతోషంగా ఉండాలండి. ఆయన ఉన్నాడు మనతో. నిన్ను విడువడు, ఎడబాయడు. పర్వతములు తొలగిపోయినా ఆయన కృప నిన్ను విడిచిపోదు. చెట్టునకు మంచున్నట్లు నీకుంటాడు. తల్లైనా మరచిపోతుందేమో కానీ ఆయన నిన్ను మరచిపోడు, మరచిపోడు, నీతో ఉంటాడు. మీ తల్లైనా మర్చిపోతుంది, నా మాట వినలేదని, నేను చెప్పింది చేయలేదని. ఆయన ఎన్నడూ మర్చిపోడు. నువ్వు పస్తుంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు రోగంతో ఉంటే సంతోషించే దేవుడు కాదు. నిన్ను రోగంలో నుండి విడిపించి నువ్వు పస్తుంటే నీ కడుపు నింపి శ్రేష్టమైన గోధుమలతో కొండ తేనెతో తృప్తిపరచువాడు. నువ్వు ఆయన్ని బట్టి సంతోషించాలి. ఏమవ్వాలి? నొడ్డే చెప్పొచ్చుగా. పౌలు శీల సువార్త చేస్తున్నారు. ఆ ఊర్లో ఉన్నోళ్ళు, బాయ్ మా ఊర్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి, మరి మీరేంటి కొత్త దేవుడిని ఒకరిని తెచ్చారు, ఈ ఊరిలో మరలా ఏందో సువార్త అని పెట్టారు, ఇక్కడ అటు ఏమి చేయవద్దు మీరు చెప్తున్నాగా, మర్యాదకి వెళ్ళిపోండి అన్నీ సర్దుకొని అన్నారు. వీళ్ళు దేవుని ఆత్మచేత పంపబడిన వారు, ప్రకటిస్తూనే ఉన్నారు. ఇలా కాదురా అని చెప్పి పట్టుకొని కొట్టి మరలా కేసు పెట్టి జైలు లేపించారు. ఎక్కడ? ఇదేం కర్మరా బాబు, ఏదో దేవుని మాటలు చెప్దామని మేము వస్తే పైపెచ్చు కొట్టిరి, మళ్ళీ కేసు ఒకటి పెట్టిరి, జైలు లేపించారు. ఇప్పుడు మా కొరకు లాయర్ గారు ఎవరు వస్తారు, ఎవరు మమ్మల్ని విడిపించేది అనే చింత లేదు. కమ్మగా కాళ్ళకు చేతులకు కట్టేసి పెట్టారు. ఒక్కొక్కరిని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని కొట్టింది? దేంతో? కొరడాతో, చేత్తో కాదు, చిన్న కర్రపుల్లతో కాదు, చిన్న గొంగుర కాడతోనో చీపురు పుల్లతోనో కాదు కొట్టింది, కొరడాతో. కొరడాతో కొడితే వాతలు పడవా? వాళ్ళంతా వాసిపోయి ఒక్కొక్క చోట కంది పగిలిపోయి మధ్యరాత్రికి వాళ్ళంతా తీపులు పుడుతుంది, బాగా నొప్పిగా వేదనగా ఉంది. అప్పుడండి వాళ్ళు అప్పుడు ఏమనాలి తెలుసా? ఏం దుర్మార్గులరా, మీ చేతులు పట్టకపోను, మీ కాళ్ళు పట్టకు, ఇట్టటి మాటలు ఏం మాట్లాడాల, గొనగలేదు, సనగలేదు. బా ఏం మనుషులు రా, ఇంత కఠినస్తులు ఇలా కొట్టారు, కొంచెం కూడా వీళ్ళకి మానవత్వం లేదు అని ఇట్లాంటివేమనుకోలా. చక్కగా ఇద్దరు కలిసి సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించుతున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా
నా అనుబంధం మాధుర్యమే. చప్పట్ సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నిత్యమైన మహిమలో నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. పాడుతున్నారండి, సంతోషంగా పాడుతున్నారండి, ప్రార్థిస్తున్నారండి. చెరసాల పునాదులు అలాగ కదిలి సంఖ్యలన్నీ తెంపబడ్డాయి. హల్లెలూయా. పౌలు శీల మధ్యరాత్రి పాటలు పాడి సంతోషించాల్సిన అవసరం ఉందంటారా? నీతిమంతులు యెహోవాను బట్టి అది అసలు వాళ్ళు ఇప్పుడు ఒరే మనల్ని క్రొత్త ప్రాంతంలో జైల్లో పెట్టారు, ఎట్లా బెయిల్ ఇచ్చే దేవుడు, బయటకు తీసుకుపోయే దేవుడు అనే చింతతో ఉండాలి. వాస్తవంగా ఆ భయం ఉండాలి. భయం లేదు, దర్శనం ఉంది వాళ్ళకి. హల్లెలూయా. పిలుపు ఉంది వాళ్ళకి. వారి పిలుపు, వారి దర్శనం వారికి ధైర్యం ఇచ్చింది. వారి గురి ప్రభు మీద నిలిపింది. దర్శనం లేనోళ్ళు, పిలుపు లేనోళ్ళు కలవరపడతారు. దర్శనం ఉంది, పిలుపు ఉంది, అందుకే శ్రమ వచ్చినా పాటలు పాడుతున్నారు, దెబ్బలు తిన్నా పాటలు పాడుతున్నారు, అవమానాలే ఎదురైనా పాటలు పాడుతున్నారు. ఇడ్చుకెళ్తుంటే కొట్టి కొరడాలతో ఏమనుకుంటారంటే ఒక వ్యక్తిని పట్టుకొని కొడుతుంటే ఏ చేయకూడని పని ఏదో చేసినట్టున్నాడు అనుకుంటారు. రకరకాలుగా అనుకుంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా డోంట్ కేర్, నాకు అనవసరం, నేను నీతిమంతుణ్ణి, నా దేవుడు ఉన్నాడు, నాకు ఆయనే చూసుకుంటాడు అని పాడుతున్నారు. వాళ్ళు పాడుతుంటే చెరసాల అసలు బద్దలైపోయింది. ఒక్కడికి దెబ్బ తగలేదండి, ఒక్కడికి ఒక చిన్న ఘాటు కూడా లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి బంధకాలు తెంపబడి ఒక చోట ఉన్నారు. నీతిమంతులు పారిపోరండి. దొంగలైతే చిన్న అవకాశం దొరికిందనుకో గోడ దూకి చెక్కకుండా పరిగెత్తుతారు. మనం చూడలా ఎన్ని వార్తలు ఇల్లా, ఆ జైల్లో నుండి ఖైదీ పారిపోయాడు, ఈ జైల్లో నుండి ఖైదీ పారిపోయాడు, వాడి కోసం పట్టుకోవడానికి 3 రోజులు అయిందంటే ఇప్పుడు ఎలుగులోకి వచ్చిందని చెప్తుంటారు. నీతిమంతులు వాళ్ళు దొరల్లాగా ఉంటారు, నీతిమంతుడు సింహంలాగే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసినోడు పారిపోతాడు, దుష్టుడు ఎవడు తరమకుండానే
మీకు బాగా తెలుసండి లేఖనాలు, బాగా తెలుసు. నీతిమంతులు ఏం చేస్తారు? యెహోవాను బట్టి. మీరేం చేస్తున్నారు? నీతిమంతులు ఆశించింది వాళ్ళకు దొరుకుతుంది అంటే హల్లెలూయా హల్లెలూయా అన్నారు, పాపం మొత్తం వచ్చేస్తుందని. మీరు ఆనందిస్తున్నారా? అది కావాలి. ఏమండి, మీ తోటోళ్ళు ఎవరైనా మంచి బట్టలు కట్టుకుంటే ఆనందపడలేకపోతున్నారు. మీ తోటి వాళ్ళ పిల్లలు పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్నారంటే ఆనందపడలేకపోతున్నారు. ఏంటండి అల్పబుద్ధి? ఏంటండి మత్సరపు స్వభావం? మనం నీతిమంతులమే, యేసయ్య పిల్లలం, మనం పరిశుద్ధుని రక్తంతో కొనబడిన వారం, మనం పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధపు ఆలోచనలు, పరిశుద్ధపు గుణగణములు మనలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఊరిక లోపల కులుకుంటావు అనుకో, మత్సరము ఎముకలకు కుళ్ళు తెస్తుందట. ఏం తెస్తుంది? పైకి టిప్టాప్గా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ లోపల మొత్తం పుచ్చిపోయి ఉంటుంది. ఏముంటుందో ఒక గంట నిలబెడితే అమ్మాయి ఒక రాయన్న పెట్టా, మెట కూర్చుంటా, అరే ఒక రాయన్న పెట్టరా, కాళ్ళు వీకుతున్నాయి అంటాడు. ఏం నవ్వుతారేంటి మీరు? జరిగేదే కదా నేను చెప్తున్నాను. ఏమి లేదు, బాడీలో స్ట్రెంత్ లేదు, బలం లేదు. నువ్వు దేవుని బట్టి ఆనందించు. సంతోషమే సగం, అది బూస్ట్ తాగితే కాదు బలం వచ్చేది. అమ్మా పండ్ల రసాలు మీద పండ్ల రసాలు ఎండాకాలం అని చెప్పి అవి ఏడు తగ్గాలంటే కరబుచ్చకాయ తాగమ్మా, పుచ్చకాయ తాగమ్మా. ఏమంటే తాగొద్దని కాదు నేను చెప్పేది, ఆత్మీయ బలం ఉండాలి మనకు. ఏముండాలి? మీరు తినండి, పుష్టిగా ఉండండి, ఏ మాత్రం తగ్గొద్దు. దేవునికి స్తోత్రం. మీరు ఆరోగ్యంగా ఉందురుగాక, మీరు బలముగా ఉందురుగాక, మీరు పుష్టిగా నుందురుగాక, ప్రభువులో స్థిరపడుదురుగాక, పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక, నీతిమంతుల వలె సంతోషించుదురుగాక. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, తిండిని బట్టి కాదు. పలావు పెట్టారనుకోండి, అబ్బా కలగా ఉంటారు. కాస్త పచ్చడి వేసారు అనుకోండి, ముఖం మాడిపోతుంటుంది. కోడిగుడ్డను ఏపకపోయినావా? ఇవన్నీ కూడా చెప్పాలా అంటారు, ఇవన్నీ కూడా చెప్పాలా అంటారు. ఏమండి నీతిమంతులు ఏం చేస్తారు చెప్పండి? మీరు చెప్పండి, ఏం చేస్తారండి? మీరు ఎలాగున్నారండి? బట్టలు ఇవ్వని దుఃఖపడుతున్నారా? ఇంట్లో సరైన వస్తువులు ఏమని దుఃఖపడుతున్నారా? మొదట నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. నీకేం కావాలనో నా దేవుడు ఇస్తాడు. నీకేం కావాలనో నా దేవుడు ఇస్తాడు. నీకేం కావాలనో నా దేవుడు ఇస్తాడు. ఈరోజు ఈ మాటలు చెప్తున్న నేను ఈ స్థితికి రావడానికి గల కారణం, ఎవరి మీద మచ్చరపడినట్టు నాకు తెలియదు, ఎవరి మీద అతిశయపడ్డట్టు నాకు తెలియదు. నాకున్నదాన్ని బట్టి సంతోషించడమే నాకు తెలుసు. చిన్నప్పుడు ఆకలికి ఉండలేకపోయేవాడిని. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. 5 అత్తలు, మేనత్తలు నాకు. మా నాన్న ఒక్కడు. పెద్ద కుటుంబం, పొలాలు, గేదెలు మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఉన్నాయి. మా నాన్నమ్మ జబ్బు చేసి చనిపోయింది. మా తాత తాగుడుకు బానిసై ఉన్న ఇంటిని కూడా అమ్మేశాడు 500 రూపాయలకి. మా చిన్న నాన్నమ్మకి, మా అమ్మ, చిన్న పిల్లలం మేము, మా అన్న నేను. చిన్నప్పటి నుండి ప్రార్థన పరురాలు. ప్రార్థన తప్ప తనకు తెలియదు మరొక లోకం. కష్టపడుతుంది, యథార్థంగా ఉంటుంది. ప్రతిసారి నాతో చెప్పేది, సరి అయిన బ్రతుకు ఒక్కరోజు బతికిన చాలు చిన్న అని చెప్తుంది. సరి అయిన బ్రతుకు ఒక్కరోజు బ్రతికితే చాలరా. రోషం లేని నీచమైన బ్రతుకు ఎన్ని రోజులు బ్రతికితే ప్రయోజనం ఏముందిరా అని పళ్ళు బిగబట్టి చెప్పేది. ఇప్పటికీ రోషంగానే బ్రతుకుతుంది, ఆరోగ్యంగానే ఉంది. చిన్నప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి. ఇప్పుడు నా వయసు 45 ఏళ్ళు. నాకు 6-7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 40 ఏళ్ళ బ్యాక్, అప్పట్లో కూలి కూడా తక్కువ. జొన్నన్నం తినేవాళ్ళు.
నాకు ఎక్కువ ఆకలి ఉండేది చిన్నప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేచి అమ్మా ఆకలని అరిచేవాడిని. మా అమ్మ నా పిల్లలకు ఉండాలని కష్టపడి అప్పట్లో 5 రూపాయలు 2 రూపాయలు కూలి వస్తే అది పొదుపు చేస్తూ రైతుల ఇళ్లల్లోకి వెళ్ళి ఆ ఘాటిపాట్లు అన్నీ చిమ్మేది. వాళ్ళ ఇళ్లలో మిగిలిన అన్నం ఏదైనా ఉంటే పైటి చెంగులో పెట్టుకొని వచ్చేది. పైటి చెంగులో అది తీసుకొచ్చి మాకు పెట్టి పస్తు పడుకునేది. డబ్బులు అయిపోతే పిల్లలకు ఉన్నారు, రేపు పొద్దున ఏమవుతుందో అట్లా అని మా అమ్మ అడక్కొచ్చి పెట్టింది నాకు అన్నం. ఈరోజు నేను కారులో తిరుగుతున్నాను. ఈ స్థితి ఎలా వచ్చిందంటే నా ప్రభు నాకు ఇచ్చారు. నా ప్రభు నాకు ఇచ్చారు. నా 17వ ఏట ప్రభుని నమ్ముకున్నాను. నేను రక్షింపబడింది హోసన్నా మినిస్ట్రీ, విశ్వాస జీవితం చేసింది హోసన్నా మినిస్ట్రీ, సేవ చేస్తుంది హోసన్నా మినిస్ట్రీస్. యేసన్న గారే లేకపోతే ఈరోజు నేను బాప్తిసం పొందుండేవాడిని కాదేమో, దేవుని సేవ చేసేవాడిని కాదేమో, మీకు ఈ మాటలు చెప్పేవాడిని కాదేమో. ఏ ప్రభుత్వం అంటే నీకు ఇష్టం అని వాక్యం చెప్పారు. క్యాసెట్లో ఉంటుంది, 13వ నంబర్ క్యాసెట్, మిస్సేజ్ క్యాసెట్లలో 13వ నంబర్, ఏ ప్రభుత్వం అంటే నీకు ఇష్టం అని. ఆ రాత్రి వాక్యం విన్నాను. వెంటనే యేసయ్య ప్రభుత్వంలోకి రావాలనుకున్నాను. కరెక్ట్గా చెప్పలేను కానీ 17.5 కానీ 16.5 కానీ 17 కానీ ఉండొచ్చు. ఆ వయసులో నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఆదివారం కూడా నేను ప్రార్థన మానేసినట్టు నాకు తెలియదు. నాకు విశ్వాస జీవితం చేస్తున్న నాట నుండి వాక్యం చెబుతూనే ఉన్నాను. నేను సేవకులు చెప్పిందల్లా మైండ్లో వ్రాసుకొని యాజిటీదిగా ఆ పక్క గ్రామాలకు వెళ్ళి పరుగెత్తుకుంటూ వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. నేను డబ్బు కావాలనో ఆస్తులు అంతస్తులు కావాలనో ఏ రోజు పరిగెత్తలేదు, ఈరోజు కోరుకోలేదు. డబ్బు విషయంలో ధైర్యంగా చెప్పగలను, ఎక్కడ దేవుని రూపాయి నేను అన్యాక్రాంతం చేయలేదని, ఎక్కడ నాశనం పాడు చేయలేదని చెప్పగలను మంచి విశ్వాసంతో. దేవుడు సాక్షి. హల్లెలూయా. ఉన్న వాళ్ళని చూసి ఏ రోజు అసూయపడింది లేదు, నాకు లేదని దేవుని దూషించింది లేదు. నాకు ఎప్పుడు ఏది అవసరమో అది నువ్వు ఇస్తావు ప్రభువా, నాకు అవసరం లేనప్పుడు ఎందుకు, నాకు అవసరమైనప్పుడు ఇచ్చేదానికి నువ్వు నా తండ్రివి కదా అనే ఒక దృఢమైన విశ్వాసం. ఏమున్నా లేకపోయినా మనం సంతోషించాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? నువ్వు దగ్గర చెప్పొచ్చుగా, అది సంతోషంగా ఉండు, అది నీకు బలం. సంతోషంగా ఉండు. పుట్టినప్పుడు ఏం తెచ్చావు, పోయేటప్పుడు ఏం ఎత్తుకుపోతావు? ఈ భూమి మీద ఉన్నంతసేపు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ప్రాకులాడి ప్రభుకు దూరమై, ప్రభు కార్యాల్లో దూరమై, ప్రభు కార్యాలకు తెగించి పెట్టలేక, ఇవ్వలేక, మిగిల్చి ఎవడికో ఇచ్చి నువ్వు ఉసురుమని వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుభవించింది లేదు, దేవుని రాజ్యంలో కూర్చుకునింది లేదు. నీతిమంతులు సంతోషిస్తారు, నీతిమంతులు ఆనందిస్తారు. అందుకే యేసయ్య అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వాక్య భాగాలు గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వాక్య భాగాలు చదువు. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, జనులు మీకు దండలేసి, హింసించి, జనులు మీకు కిరీటాలు పెట్టి, మీ మీద సింహాసనాలేసి ఊరేగించరు. నా నిమిత్తం జనులు మిమ్ములను నిందలు వేస్తారు, హింసలు పెడతారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతుంటారు. సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము, పరలోకములో మీ ఫలం అధికమగుతుంది. పరలోకములో నీ ఫలం అధికమగుతుంది. పరలోకంలో నా ఫలం అధికం కావాలన్న వాళ్ళంతా, రెట్టింపు అధికం అవ్వాలన్న వాళ్ళంతా 2 చేతులు తలేలి చెప్పండి. అయితే నువ్వు నీ మీద నిందలు వచ్చినప్పుడు ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. ఒకరోజు నా ప్రభు ఎదుట నేను నిలబడతాను, నా క్రియాఫలం నాకు వస్తుంది. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఎన్ని చేసినా నా నీతిమంతత్వం నిలబడుతుంది. అబద్ధానికి
100 సపోర్ట్లు పెట్టినా నిలబడదు, అది పడిపోద్ది. నీతిమంతుడికి నిజానికి ఏ సపోర్ట్ అక్కర్లా, అది నిలిచే ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? వస్తున్నాయా మీకు హింసలు, నిందలు వస్తున్నాయా? అయితే మీరు దేవుని నిమిత్తం బతకటంలా, రాకపోతే వస్తున్నాయంటే బతుకుతున్నట్టే. వస్తాయి. కొంతమంది ఉంటారండి పాడు పని చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇదే అవకాశం అనుకోని చూడ అన్న చెప్పలా అంటారు. ఓ మీ సంగతి కాదు ఇది, అతుక్కుపోయారు, మీ సంగతి కాదు, నీతిమంతుల సంగతి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడండి అధికమయ్యేది? ఎప్పుడు అధికమయ్యేది? అది నువ్వు సంతోషించాలి. నిందలు వచ్చినప్పుడు రాని యోసేపు మీదకి వస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడా? ఏమన్నా నోరు రాదు మీకు? ఉక్కిరి బిక్కిరి అయిపోయాడా? ఏమాత్రం మౌనంగా ఉన్నాడు. రే దుర్మార్గుడా, అన్నం పెట్టిన చేయిని పట్టుకుంటావంటరా మోసగాడా, నిన్ను నమ్మి కదరా ఇంట్లో పనంతా అప్పగిచ్చింది, వంచ కూడా ఏం పని చేసేవారు నువ్వు దుర్మార్గుడా అని అంటుంటే వాళ్ళు వీళ్ళు మౌనంగా ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది, సింహాసనం మీద కూర్చోబెట్టారండి. ఆ ఊర్లో అందరూ చూసింది ఏంటంటే వీడొక పొగరుబోతు, వీడొక చెడ్డ గుణం కలిగిన వాడు అనుకున్నారు. యోసేపు అలాంటి వాడు కాదు, నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు యెహోవాను బట్టి నానేవాళ్ళు లేరండి. యేసన్న గారికి నానేవాళ్ళు లేరు. సహించాడు. అందుకే ఈరోజు వరకు ఈ పరిచర్య ఘనముగా విజయోత్సవంతో శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాలకి ఏరు ప్రవహించినట్టు, ఒక నది ప్రవహించినట్టు ప్రవహిస్తూ ఉంది, వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రభు రాకడ వరకు ఇంకా అనేకమైన విజయ ఘట్టములను ఈ పరిచర్య చూస్తుంది. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఏమండి మీకు ఇచ్చేస్తామండి, తీసేసుకోండి, మీరు జరిపించండి, పరిచర్య మీరు జరిపించండి అని అప్పగిచ్చి వెళ్ళిపోతున్నారు. దీనికి అంతటి కారణం ఈ పరిచర్యలో ఉన్న నిజాయితీ. దేవునికి స్తోత్రం. తెలియని మూర్ఖులు, తెలియని వ్యక్తులు చెడ్డ మాటలన్నీ అంటుంటారు. అవి ఏం పట్టించుకుని అక్కర్లేదు. వాక్యమే చెబుతుంది, నా నిమిత్తం మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని బాగా పాడారంటారా, బాగా సాగరించారంటారా? అనరు. హింసలు పెడతారు, నిందలేస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు అన్నీ పలుకుతుంటారు మీ మీద, చెడ్డ మాటలు పలుకుతుంటారు. అయితే మీరు ధన్యులు, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం. ఎట్లా ఆనందించగలుగుతాం చెప్పండి? తినే పళ్ళెం దగ్గర ఉమ్మేస్తే చక్కగా తిని ఉమ్మేసిన ఆయనకి అయ్యా వెళ్ళొస్తా అని వెళ్ళాడు. ఏంటండి బాబు ఆ ఓర్పు? దేవునికి స్తోత్రం. ఏంటండి ఆ సహనం? అదే నాలాంటి తొందరపోతాడేంటి, రే ముసలుడా బుద్ధి ఉందా లేదా, నేను వద్దమ్మా అంటే చేయి బట్టి లాగి కరివేపాకేసి తిరగమాత పెట్టానయ్యా, షేరు కాశానయ్యా అని పెట్టింది. నేను తింటానన్నా, ఏమో నోరు తెరిచి చెప్పు ముసలమ్మ చెప్పు అని ఉండేవాడినేమో నేను అయి ఉంటే. తొందరపాట్లో ఆత్మీయ తండ్రి దైవ దర్శనం కలిగినవాడు, దేవుని పిలుపు కలిగినవాడు, నిదానించినవాడు, ఓర్చుకున్నవాడు, పరిశుద్ధుల్లో ఓర్పు ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారని చెప్పాను ఒకటి. ఇంకా ఎంతసేపు సంతోషమేనా? ప్రార్థన చేస్తారు. రెండవది, మూడో మాట కూడా చెప్తాను. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 13వ వాక్య భాగం. కీర్తనల గ్రంథము 140వ అధ్యాయం
నిశ్చయముగా నీతిమంతులు 13వ వాక్యం, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నీతిమంతులట ఎప్పుడు దేవునికి నిశ్చయంగా ఖచ్చితంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారట. ఏం చెల్లిస్తారు చెప్పండి నోరు తెరిచి. నీతిమంతుల హృదయము నిండా కృతజ్ఞత ఉంటుంది. ఏముంటుంది? కృతజ్ఞత. చిన్న మేలు చేసినా మర్చిపోరు. అదే కొంతమంది ఉంటారు కృతజ్ఞత లేని వాళ్ళు కూలిపోతారు అని వాక్యం చెప్తుంది. నీతిమంతులలో ఉండేది కృతజ్ఞత. నీతిమంతుల్లో ఉండేది కృతజ్ఞత. మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలి దేవునికి. చిన్న ఖర్చు కింద పడింది అనుకో, ఎవరన్నా మనకు తీసి ఇచ్చారనుకోండి, ఏమంటాం? థ్యాంక్స్ అండి అంటాం. అంటాం లేదా? ధన్యవాదాలండి, వందనాలండి అంటాం కదా. మరి దేవుడు నీకు జీవం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కావలసిన ప్రతి సదుపాయము ఏర్పాటు చేశాడు. నీకు ఒక వయసు వస్తే, ఒక స్థితి వస్తే, ఉద్యోగం అవసరమని, వివాహం అవసరమని, ఇల్లు అవసరమని, కావలసినవన్నీ నువ్వు అడగకపోయినా ఆయన ఇస్తూనే ఉన్నాడు. అన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన చేతి పని, నువ్వు ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు గనుక, ఆయన పోలిక గనుక, ఆయన స్వహస్తములతో నువ్వు చేయబడ్డావు గనుక. యెసన్న గారు అంటారు, మన పరలోకపు తండ్రి మనం అడగకపోయినా ఇస్తున్నాడు. ఆయన తండ్రి గనక నీతిమంతులు ఏం చేస్తారు? కృతజ్ఞతలు చెప్తారు. జీవితకాలం అంతా కృతజ్ఞులై బ్రతుకుతారు. స్థితిని మరచిపోరు. ఏ స్థితిలో నేనుంటే ఈ స్థితికి వచ్చాను అని గుర్తుపట్టేదే కృతజ్ఞత. నీ స్థితిని మర్చిపోయేది నీది కృతజ్ఞత కాదు. నీతిమంతులు ఎప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పించుచు చెల్లించుచు వస్తూ ఉంటారు. 119వ కీర్తనలో 164లో వ్రాయబడి ఉన్న మాట చూడండి. 119వ కీర్తన 164వ వాక్యంలో వ్రాయబడి ఉన్న మాట, ఈ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు ఎన్నిసార్లు అండి? నోరుందండి? రాజు కాదా తాను? నోరు తెచ్చి చెప్పొచ్చుగా. రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. సైన్యానికి కావలసినవి చూడాలి, రాజ్యములో ఉన్న ప్రజలకు కావలసినవి చూడాలి, అధికారులకు కావలసినవి చూడాలి, అన్ని చూసుకోవాలి, అన్నిటిని గురించి ఆలోచించాలి, తీర్పులు తీర్చాలి, ఎన్నో చేయాలి. మరి ఆయనకి తీరుబడి ఎక్కడ దొరుకుతుందో, సమయం ఎక్కడ దొరుకుతుందో, ప్రతిరోజు వెళ్ళి 7 మార్లు దేవుని ఆజ్ఞలను బట్టి, దేవుని కట్టడలను బట్టి, న్యాయ విధులను బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాడు. దానియేలు 3 మారు మోకరించి స్తుతిస్తూనే ఉన్నాడు. మన సంగతి ఏంటండి? ఆదివారం ఆరాధనకు వస్తే ఆ ఆరాధనలో కూడా ఆరాధన 20 నిమిషాలు లేక అరగంట చేస్తే ఆ అరగంట 20 నిమిషాలు కూడా కళ్ళు మూసి భయభక్తిగా ఆకాశం వైపు చేతులెత్తి పూర్ణ మనస్సుతో కృతజ్ఞత చెల్లించలేని పరిస్థితి. ఏమండి? సూత్రం 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 అంటుంది, సూత్రనే ఉంటుంది. ఏం సూత్రమో మనకు అర్థం కాదు. అది అట్లా కాసేపు పెట్టలేక మళ్ళీ నెత్తి మీద వేసుకుంటుంది. సూత్రం 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 అంటానే ఉంటుంది, మళ్ళీ సూత్రనే ఉంటుంది. పాస్టర్ గారు మధ్యలో మైకి తీసుకొని కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, ఆరాధించండి అని ఒక పక్క చెబుతున్నా ఏమండే మళ్ళీ చూస్తూనే ఉంటుంది. కృతజ్ఞత ఏది? కృతజ్ఞత ఏది? 2 కాళ్ళు నీకు చక్కగా ఇచ్చాడే, మంచి పోలిక నీకు ఇచ్చాడే, నిన్ను గుడ్డి వ్యక్తిగానో కుంటి వ్యక్తిగానో అందం లేని వ్యక్తిగానో పుట్టించలేదే. నీకు ఉండవలసిన ప్రతి అవయవాన్ని చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంచాడే. మరి ఏది నీ కృతజ్ఞత? ఎప్పుడండి కృతజ్ఞత చెప్పేది? సత్యాక మనం చెప్పేది ఎప్పుడండి చెప్పేది? మనం
కృతజ్ఞత కలిగిన వారి హృదయం నింపబడి ఉంటుంది. నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటారు, కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటారు. ఏ పని చేసినా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. స్తుతి ఆగదు. వాళ్ళ హృదయం నిండా ఉండేది ఏంటంటే కృతజ్ఞత. దావీదు రాజు అండి బాబు, రాజు. కూలి పనోడు కాదు, పనిలేనోడు కాదు, ఉద్యోగం సద్యోగం లేని నిరుద్యోగి కాదు. ఒక రాజు ఒక స్థితిలో ఉన్నాడు. తన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. చుట్టూ ఉన్న రాజ్యాలు, ఏ రాజ్యం వచ్చి దాడి చేస్తుందో ఆ రాజ్యాల యొక్క దాడిని ఎలా ఎదుర్కోవాలో ఎన్నో 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 విస్తారమైన ఉదయం లేచినప్పటి నుండి ఆలోచనలు. రాజుగారిని కలవడానికి ఎవరు పోరా? ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు పోదామని సంవత్సరం అంతా రాత్రింబగలు తీర్పులు తీర్చినా రాజుగారికి సమయం చాలదు. దేశ ప్రజలందరూ రాజు దగ్గరికి రావు. అయినా 7 మార్లు స్తుతిస్తున్నాడు. బాబోయ్, మనం ఎందుకు సరిపోతామండి ఆయనకి? మనం ఎందుకు సరిపోతాం? ఎప్పుడు మన నోట ఏముండాలి తెలుసా? కృతజ్ఞత ఉండాలి. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కృతజ్ఞత నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా విస్తరింపజేస్తుంది. ఆదిమ సంఘం విస్తరించింది దినదినం 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 దేవుని అందలి భయభక్తులతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా. నువ్వు కృతజ్ఞతలు చెప్తూ ఉండు. నీ పిల్లలకు జ్ఞానం ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబాన్ని చక్కబెడతాడు, నీ ప్రతి కల్లోలమును పారదోలి నిర్మూలించి విజయోత్సవముతో నిన్ను నడిపిస్తాడు. పొద్దున్న లేచినప్పుడు నుండి గొనుక్కుంటూ ఉండకూడదు. గొనుక్కుంటూ సనిగి 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 పితరులు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. కృతజ్ఞత కలిగిన యెహోషువ, కాలేబులు వాగ్దత్త భూమిలో అడుగుపెట్టారు. పరలోకం చేరాలంటే కృతజ్ఞత ఉండాలి. నీతిమంతుల్లో ఉండేది కృతజ్ఞత. యోబు ఎన్నరాని దేవుని స్తుతించడం ఆపాడా? భార్య వచ్చి అంటుంది, ఏమండి మీకు సిగ్గులేదా? బలహీనుడు అయిపోయావు, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి, దేవుని దూషించి సావా, గజ్జోడా సావా, నేను సోళ్ళకు సత్తన్నా సావా అనింది. అలేలేం చెప్పండి. దేనికి మనం భయపడాల్సిన అక్కర్లా. కూర్చోవడం, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా అంటుంటే నిన్ను నాశనం చేయాలని వచ్చే చీకటి అల్లంత దూరానికి వెళ్ళిపోద్ది. వచ్చి పడదు అమాంతంగా మీద. నీ నోట స్తుతి ఉంది, నీ నోట కృతజ్ఞత ఉంది, అది నీ దగ్గరికి రాదు. ఏ రోగం రాదు. కృతజ్ఞత కలిగి బ్రతకడమే కష్టం. అది కలిగి ఉండాలి. నీతిమంతులు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు. ఏం చెల్లిస్తారు? ఏం చెల్లిస్తారు? తినేది తింటానే ఉంటారు, కృతజ్ఞత ఉండదు. ఆశీర్వదించబడేది ఆశీర్వదించబడతానే ఉంటారు, కృతజ్ఞత ఉండదు. ఏసన్న గారు ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడట. వెళ్తే ఆ ఇంట్లో 4 చిన్న పిల్లలు, 2 భార్యాభర్త, 2 కూర్చొని స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం అంటున్నారట. యేసన్న గారు సడన్గా అక్కడికి వెళ్ళి, నేను వెళ్ళి ఇప్పుడు కానీ ఆడకి వాళ్ళని కదిలిస్తే ఆపేస్తారేమో, ఏముంది కాసేపు కూర్చుందామని అక్కడ అరుగుంటే అరుగు మీద కూర్చున్నారట. అరగంట అయిందంటండి. ఆ పిల్లలు ఆపలేదంట, ఆ ఇల్లాలు ఆపలేదు, ఆ యజమాని ఆపలేదు. స్తోత్రం 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 అంటున్నారంట. ఇంతలో ఈ పిల్లోడు ఓ 30 గంట అయినాక అటు చూశాడంట. చూస్తే యేసన్న గారు, అమ్మో యేసన్న గారు వచ్చారు, యేసన్న గారు వచ్చారు అనేసరికి లేచారంట 4. అన్న ఎంతసేపు అయిందన్న వచ్చి, అన్న వందనాలు అన్న, చాలా సంతోషం ఉన్నారండి అన్న, కూర్చోండి అన్న, మంచిగా తాగండి అన్న అని చెప్పి ఆ ఏర్పాట్లు చేస్తున్నారంట. అన్ని పిలిచి పిల్లోడిని అన్న అడిగాడంట, అరే నేను ఇప్పటికీ 45 నిమిషాలు అయింది మీ ఇంటి దగ్గరకు వచ్చి, మిమ్మల్ని లేపి ప్రార్థన చేసి వెళ్ళిపోదామా అనుకుంటున్నా, మీ ప్రార్థన ఎందుకు ఆపాలి నేను? మీరేదో గట్టి మేలే పొందినట్టున్నారు దేవుని దగ్గర, మీరు స్తుతిస్తున్నారు కదా, ఏమైందిరా అని అడిగాడంట. అడిగితే వాడు అన్నాడట, యశోన్ గారు మా డాడీకి 70 రూపాయల జీతం పెరిగిందే. ఎంత? నోద్దే చెప్పొచ్చుగా. 70. ఎంత? మనోళ్ళకు 70,000 పెరిగిన కృతజ్ఞత ఉండదు. అబ్బా, లక్షలు వచ్చిన కృతజ్ఞత ఉండదు. 70 రూపాయలకి
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్తోత్రం 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 అంటున్నారు. 70 రూపాయలు. అన్న చెప్పాడు, నేను మీతో చెప్తున్నా. 99వ సంవత్సరం ఎర్రగుంట్లలో పగలు ఇట్లాగే చర్చి ఆవరణంలో మీటింగ్ పెట్టాడు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని ఇంచుమించు 2 గంటలు ప్రసంగం చేశాడు. ఆ రోజు నేను పని మానేసి అన్నొచ్చారని చెప్పి వచ్చాను. అక్కడ చివర కూర్చొని ఉంటాను. ఇట్లాగే జనమంతా కూర్చున్నారు. ఇంటికి మందిరానికి మధ్యలో రూతక్క అందరూ వచ్చారు. పెట్టారు ప్రొద్దుటూరులో జాన్వేసులు అన్న. చివర కూర్చున్నాను. చెప్తుంటేనండి ప్రసంగం ప్రారంభం నుండి చివరి వరకు కన్నీళ్ళు ఆగలేదు. ఇప్పటికీ ఆ ప్రసంగం నా దగ్గర ఉంది, క్యాసెట్. అప్లోడ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నా. యూట్యూబ్లో ఇమాన్యుయల్ హోసన్న అనే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. 67 ప్రసంగాలు పెట్టున్నాను అన్నవి. షార్ట్ మెసేజెస్ ఒక 120 పైన పెట్టున్నాను. ఇవి ఇప్పుడు నేను చెప్తున్న ఉపమానాలు ఉన్నాయి, అవన్నీ అక్కడ ఉంటాయి. మీరు చూస్తే ఇంకా చాలా ఉంటాయి. నా నోటితో కొన్ని అటో ఇటో చెప్పు ఉంటాను. ఎస్ఎన్ గారు చెబితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూడాలనుకుంటే చూడండి. ఈ ప్రసంగాన్ని అప్లోడ్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తాను. ఆ వాయిస్ కొంచెం క్యాసెట్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయిన దాంట్లో రికార్డింగ్ చేసినందున సరిగా అవ్వలేదు. ఉంది నా దగ్గర. 70 రూపాయల జీతం పెరిగితే కుటుంబం అంతా కలిసి గొంతు కోసిన మేకలాగట ఆ చిన్న పిల్లలు వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారంట 70 రూపాయలు. అదే సందర్భంలో మందిరానికి వస్తాడట ఒక అతను. 700 పెరిగిందట జీతం. ఇంట్లో భార్యకి చెప్పలేదట, దేవుని మందిరంలో కృతజ్ఞత కానుక ఇవ్వలేదట. 700 పెరిగితే 70 రూపాయలు పెరిగిన వాళ్ళు అన్నెళ్ళి 45 నిమిషాలు కూర్చుంటేనే విన్నాడు. అంత మునుపు ఎంతసేపు అయిందో స్టార్ట్ చేసి. కృతజ్ఞత అన్నీ ఉండాలండి మనలో. అలేలేం చెప్దామా? నీతిమంతులు మొరపెడతారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు. నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఒక మాట చదవండి, ముగిచ్చేస్తాను, వివరించనులేండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వాక్యం. నీతిమంతులు పోవు మార్గం సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. నీతిమంతులు వెళ్ళే ఆ మార్గం చక్కగా ఉంటుందట. ఎలాగండి? వంకర్లు టింకర్లు ఉండదో. వంకరలు టింకర్లు. కొంతమంది అన్ని వంకర మాటలు, వంకర ఆలోచనలు, వంకర నడవడి. నీతిమంతులు పోవు మార్గం ఆయన చక్కగా చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తారు. నీతిమంతుల త్రోవను ఎత్తు పల్లాలు లేకుండా, గుంటలు మెరకలు లేకుండా సమముగా సరాలము చేస్తాడు ఆయన. నీతిమంతులు పోయే ఆ యొక్క మార్గము సమముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన కొరకు యేసయ్య మరణపు ముళ్ళును విరిచి తన శరీరమును తెర ద్వారా జీవము కలిగిన మార్గమును, ఏర్పరచబడిన మార్గమును, రాజమార్గమును, ప్రతిష్ఠించిన మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గములో మనం నడవాలి. కుడికి కానీ ఎడమకు కానీ మనం తల్లకూడదు. వంకర మార్గాల్లోకి వెళ్ళకూడదు. పాపుల మార్గాల్లోకి వెళ్ళకూడదు. దుష్టుల మార్గంలోకి వెళ్ళకూడదు. చీకటి మార్గాల్లో వెళ్ళకూడదు. నీతిమంతులు అయితే ప్రతిష్ఠించబడిన చక్కని మార్గములో యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి రాజ్యమునకు రాలేడు. మార్గమై ఉన్న యేసును వెంబడిస్తూ
యేసు అనే ఆ మార్గములో అటు ఇటు చూడకుండా గురి అయిన యేసును చూస్తూ, విశ్వాసమునకు కర్త అయిన యేసుని చూస్తూ, తన ఎదుట ఉంచబడినటువంటి నిశ్చల రాజ్యమును, పరిశుద్ధుల పురమును, తేజోవాసుల స్వాస్థ్యమును పొందడానికి ఆ మార్గంలో వెళ్తారు. హల్లెలూయా. నీతిమంతులు ఎటు వెళ్తారు? చక్కగా వెళ్తారు. చెప్పండి, ఏమండి? సొట్టలు పోతుంటారా? వంకరలు పోతుంటారా? కొంతమంది విశ్వాసం వంకరగా ఉంటుంది, భక్తి వంకరగా ఉంటుంది, వాళ్ళ పలకరింపే వంకరగా ఉంటుంది. మనకు అర్థం కాదు. మన యేసయ్య మన కొరకు నీతిమంతుల మార్గమును సమముగా చేస్తాడు. ఎత్తుందా చెక్కేస్తాడు. మనకు ముందుగా వెళ్తున్నాడు ఆయన. నేను నీకు ముందుగా వెళ్తున్నాను, నీ మార్గమును అని వాగ్దానం. నీతిమంతులుగా ఉన్నాము గనుక ఆయన చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు ఆశించింది వారికి. మరి నీతిమంతులు ఎవరు? బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళంతా కాదా? మరి ఎవరు చెప్పండి? ప్రార్థన చేసేవాళ్ళు. ఒకవేళ ఇప్పటి వరకు ప్రార్థన తగ్గిందేమో, తగ్గకూడదు. రోజు రోజుకి పెరగాలి. మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో పోరాడాలి. నువ్వు అడుగు, మోకాళ్ళ మీద కూర్చొని, నా పిల్లలకు జ్ఞానం ఇవ్వు, నాకు ఉన్నత స్థితినివ్వు అని అడుగు. నువ్వు ఏదైనా అడుగు, ఇస్తాడు ఆయన. ఎందుకంటే నీ తండ్రి గనక. అందుకైనా అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగుండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా మీరు అడుగు వాటికంటేనో ఊహించే వాటికంటేనో అత్యధికముగా ఇస్తాడు, నిశ్చయముగా ఇస్తాడు. సందేహపడొద్దు. అడగండి దేవుణ్ణి. ఆరోగ్యం కావాలా? అడగండి. అభిషేకం కావాలా? అడగండి. ఆత్మ వరాలు కావాలా? అడగండి. సేవకు కావలసిన వివేచన కావాలా? అడగండి. మీరు ఆశపడండి. ఏది కావాలో ఆశపడండి. ప్రార్థన చేస్తూ, దేవుని బట్టి సంతోషిస్తూ, గుండెల నిండా కృతజ్ఞత నింపుకొని ఆయన మార్గములో ఆయన వాక్యానుసారంగా నడుస్తూ, అప్పుడు మీరు ఆశించిన ప్రతిదీ దేవుడు మీకు దయచేస్తాడు. మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చబడునుగాక.